డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ఇంకో వార్ని స్టార్ట్ చేశాడు. అది చైనా పైన అంటే కాదు, పోనీ ఇండియా పైన అంటే అది కూడా కాదు, మరి దేనిపైన అంటే యుఎస్ డాలర్ పైనే వార్ని స్టార్ట్ చేశాడు. బేసిక్గా డాలర్ అనేది ఒక అమెరికన్ వెపన్ అది, కానీ మన ట్రంప్ బాబాయ్ దానిపైనే వార్ చేయడం స్టార్ట్ చేశాడు. అమెరికన్ సిటిజన్సే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ పైన ఎగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే మన ట్రంప్ బాబాయ్ ఎంత మహానుభావుడో మీరే చూడండి. అసలు ఏం జరిగిందో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి లైక్ చేయండి, మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. అమెరికన్ సిటిజన్సే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ పైనే ఎగెయిన్స్ట్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే నేను అమెరికాని గ్రేట్ అమెరికా చేద్దామని నేను ప్లాన్స్ చేస్తుంటే మీరంతా నాకు ఎగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారేంటని వాదిస్తున్నాడు. యాక్చువల్గా ట్రంప్ ప్లాన్ ఏంటంటే మాగా ప్లాన్. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ ప్లాన్ బాగానే ఉంది, కానీ ఎందుకు ఫెయిల్ అవుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అమెరికాని గ్రేట్ అమెరికా చేయడం అంటే డాలర్ ప్రైస్ పెరగాలి కదా, ఎందుకు తగ్గుతుంది? ఎగ్జాంపుల్గా ఒక ఐఫోన్ తీసుకుందాం. మేబీ ముందు అమెరికాలో మనకు ఐఫోన్ $2000కి దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఈ ట్రంప్ పాలన ఎలా ఉంటుందంటే ఎయిర్లైన్ కంట్రోలర్స్ లాగా ఉంటాయి. అంటే పైన వెళ్తున్న ఫ్లైట్కి కింద ఎయిర్ కంట్రోలర్ రూమ్లో కూర్చొని అక్కడున్న ఒక రెడ్ బటన్ని ప్రెస్ చేయండి అని పైలట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అది ప్రెస్ చేయగానే అది మాత్రం అస్సలు ప్రెస్ చేయకూడదు, అదే చెప్పబోతున్నాను అని సింపుల్గా మాట్లాడతాడు. ఇలాంటి షాక్స్ ఓన్లీ అమెరికానే కాదు, ఎంటైర్ వరల్డ్ ఫేస్ చేస్తుంది ఈ ట్రంప్ డెసిషన్స్ వల్ల. అంతెందుకు, ఈ ట్రంప్ ఏం చేశాడో తెలుసా? మోడీ గారిని ఫ్రెండ్ అని చెప్పి గుండెల మీద తన్ని 26% మన ఇండియాకి టారిఫ్ పెట్టాడు. ఓన్లీ మన కంట్రీకే కాదు, ఇలా 100కు పైన కంట్రీస్కి ఈ ట్రంప్ టారిఫ్ ఛార్జెస్ పెంచాడు. అసలు టారిఫ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టారిఫ్ అంటే మనం వేరే దేశంలో ఉన్న వస్తువులను మన దేశంకి ఇంపోర్ట్ చేసుకునేప్పుడు ఆ కంట్రీకి మనం వేసే ట్యాక్స్ అని అర్థం. అంటే ఇక్కడ ట్రంప్ ఏం చేశాడంటే అమెరికాకు ఇంపోర్ట్ అవుతున్న వస్తువులను పంపిస్తున్న దేశాలపైన టారిఫ్ ఛార్జెస్ పెంచి ట్రేడ్ వార్ని స్టార్ట్ చేశాడు. అంటే మనందరం అనుకుంటాము డాలర్ వాల్యూ పెరిగిపోతుంది, ఇంకా ముందు $1 ఈక్వల్ టు ఇండియన్ 100 రూపీస్ అనుకున్నాము. కానీ రీసెంట్గా 2025 జనవరిలో $1 ఈక్వల్ టు ఇండియన్ 87 రూపీస్ ఉండేదండి. ఇప్పుడు $1 ఈక్వల్ టు ఇండియన్ 85 రూపీస్కి వచ్చింది. అంటే డాలర్ వాల్యూ తగ్గుతుంది. అంటే ఈ ట్రేడ్ వార్ వల్ల డైరెక్ట్గా డాలర్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అంతేకాకుండా 1 డేలో అమెరికన్ మార్కెట్ వాల్యూ 4.8 రేషియో తగ్గిపోయింది. అంటే ఇంత ఇంపాక్ట్ అవుతున్నా కూడా ఈ యుఎస్ గవర్నమెంట్ టారిఫ్ ఛార్జెస్ని ఎందుకు పెంచిందో ఒకసారి చూద్దాం. సో ఈ టారిఫ్ ఛార్జెస్ మీకు అర్థం అవ్వడానికి నేను ఒక ఐఫోన్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ యుఎస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి దానిపైన వర్క్ చేసిన వర్కర్కి 1 డేకి $200 మనం పే చేయాలి. అలాగే ఆ ఐఫోన్ని రెడీ చేసినందుకు దానికి కావాల్సిన వస్తువులన్నింటికి ఒక $100 ఖర్చు అవుతుంది. అలాగే ఆ ఐఫోన్ని మార్కెటింగ్ చేయడానికి ఒక $50 ఖర్చు అవుతుంది. అంటే టోటల్గా ఒక ఐఫోన్ యుఎస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే $350 ఖర్చు అవుతుంది. అదే ఒకసారి ఇదే ఐఫోన్ని మనం చైనాలో కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎలా ఖర్చు అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ చైనా కరెన్సీ యువాన్, బట్ నేను దాన్ని US డాలర్స్కి కన్వర్ట్ చేసి మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చైనాలో ఇదే ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే ఒక పర్సన్కి పర్ డే వర్క్ చేసినందుకు $100 ఛార్జ్ అవుతుంది. అలాగే ఆ వస్తువులన్నిటికీ, ఐఫోన్ రెడీ చేయడానికి కావాల్సిన వస్తువులన్నిటికీ ఒక $100 ఖర్చు అవుతుంది. అండ్ మార్కెటింగ్ చేయడానికి $50 ఖర్చు అవుతుంది. అంటే $250లో ఇదే ఐఫోన్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతే యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే $350 అవుతుంది, చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే $250 అవుతుంది. అంటే $100 డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఐఫోన్స్ అన్ని డిజైన్డ్ బై కాలిఫోర్నియా యుఎస్ అని ఉంటే మ్యానుఫ్యాక్చర్డ్ బై చైనా అని ఉంటుంది. ఎందుకనంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ కాస్ట్ డిఫరెన్స్ అంత ఉంటుంది కాబట్టి. అందుకోసమే ఐఫోన్స్ అన్ని చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి $100 తక్కువకి అమెరికా గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ యుఎస్ మార్కెట్ వాల్యూ $350కి సేల్ చేస్తారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ ట్రంప్ ప్లాన్ ఏంటంటే మన యుఎస్ డాలరు ఓవర్ వాల్యూ ఉంది, అందుకనే యుఎస్లో ఫ్యాక్టరీస్ పెట్టడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే వేరే దేశాలలో ఫ్యాక్టరీస్ పెట్టి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి యుఎస్కి తీసుకొచ్చి యుఎస్ మార్కెట్ వాల్యూకి అమ్మేస్తున్నారు కదా. సో అదేదో నేను డాలర్ ప్రైస్ని తగ్గించి నార్మల్ రేంజ్కి తీసుకొస్తే వేరే కంట్రీస్ వాళ్ళైనా యుఎస్ వాళ్ళైనా ఇక్కడే ఫ్యాక్టరీస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానివల్ల మన అమెరికా గ్రేట్ అమెరికాగా మారుద్దని ట్రంప్ ప్లాన్ చేశాడు. సో అందుకోసమనే డాలర్ వాల్యూని తగ్గించాలని చూశాడు. అలాగే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేయాలి కాబట్టి ఆ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ అయ్యే వాటికి టారిఫ్ ఛార్జెస్ పెంచేశాడు. సో ఈ ట్రంప్ తీసుకున్న మాగా ప్లాన్ ఏదైతే ఉందో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, ఈ ప్లాన్ వల్ల లాంగ్ టర్మ్లో మేబీ ఫ్యాక్టరీస్ యూఎస్కి వస్తాయేమో. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా మార్కెట్ వాల్యూ తగ్గిపోయింది, డాలర్ వాల్యూ తగ్గిపోయింది, వేరే కంట్రీస్తో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. అండ్ అమెరికన్ సిటిజన్సే ట్రంప్ పైన ఎగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ ట్రంప్
మాగా ప్లాన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి. మనం ఈ కమెంట్ బాక్స్ను ఒక డిస్కషన్ పాయింట్లా వాడుకుందాము. మీకు తెలిసిన విషయాలు ఏమున్నా కూడా నాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనే కాదు, నాతో పాటు ఆ కమెంట్ చూసిన ఒక 10 మందికి అది నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది. దానివల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇంకొకరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో టాపిక్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.